బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. సిబిఐ వర్సెస్ బెంగాల్ పోలీసుల కేసు వివాదంపై వాడీవేడి వాదనలు కొనసాగుతున్నాయి. సిబిఐ విచారణకు కోల్కతా పోలీస్ కమిషనర్ హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిబిఐ విచారణకు సిపిఐ హాజరైతే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. మమతా బెనర్జీ కూడా విచారణకు హాజరు కావాలంటూ ఏజీ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సిబిఐ వర్సెస్ బెంగాల్ పోలీసుల వ్యవహారంలో ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కేసు విచారణ చేపట్టడం జరిగింది. ప్రధానంగా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సిబిఐ దర్యాప్తుకి సహకరించకపోవడానికి కారణాలేంటి అన్న అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. కేసు విచారణకి హాజరవ్వాలి, సహకరించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. దీంతో బెంగాల్ ప్రభుత్వానికి కొంత చుక్కెదురైనట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో సిట్ ని ఏర్పాటు చేసి విచారణ చేసినప్పుడు చాలా కీలకమైన ఆధారాలు బయటపడ్డాయి. పెన్ డ్రైవ్స్, ల్యాప్టాప్స్, అలాగే మొబైల్ ఫోన్స్ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలని కూడా తిరిగి ముఖ్యంగా సిట్ నేతృత్వంలోని పోలీసులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి తిరిగి ఇచ్చేయడం జరిగింది అన్న అంశాలను ఈ రోజు సిబిఐ తన అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ముఖ్యంగా నిన్న ఆదివారం రోజు సాయంత్రం సిబిఐ అధికారులను అరెస్ట్ చేయడం, అలాగే ఈ కేసు దర్యాప్తుకి అడ్డుపడడానికి సంబంధించి కోర్టు ధిక్కరణకు సంబంధించిన వాదనలు తరువాత వింటామని చెప్తూనే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా పూర్తి స్థాయిలో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కేసుకు దర్యాప్తుకి సహకరించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కీలకమైన అంశాలు ముఖ్యంగా ఏదైతే గతంలో సిట్ 2 ఏళ్ల పాటు విచారణ జరిపిందో ఆ సందర్భంగా ముఖ్యంగా రాజీవ్ కుమార్ ఈ సిట్ కి నేతృత్వం వహించడం జరిగింది. ఆ సందర్భంగానే పోలీసులు, ఈ బెంగాల్ పోలీసులు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లు ఏవైతే ఉన్నాయో వారికి తిరిగి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని, వారికి ఆధారాలని తిరిగి ఇచ్చేయడం అనేది పూర్తిగా ఈ కేసుని నిర్వీర్యపరచడమే. శారదా కుంభకోణం, అలాగే రోజ్ వ్యాలీ కుంభకోణానికి సంబంధించి 1000 కోట్ల కుంభకోణాలకు సంబంధించిన దర్యాప్తును 2014లో ముఖ్యంగా సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించింది. అంతకు ముందు సిట్ చేసిన దర్యాప్తు ప్రధానంగా ఏవైతే సిట్ దర్యాప్తు చేసిందో ఆ అంశాలకు సంబంధించిన ఆధారాలన్నీ తిరిగి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తిరిగి ఇచ్చేయడాన్ని సిబిఐ తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి. ఇదే అంశాన్ని వెల్లడించిన పరిస్థితి. Ranjan Gogoi and 2 other judges of the Honorable Supreme Court, Justice Bhushan and Justice Khanna. The learned Attorney General for India, Mr. Venugopal, addressed the court and brought before the court the seriousness of the situation with regard to the basic facts, what transpired over the on Sunday night, how the CBI officers and other people were prevented from doing their job. They were manhandled. These facts were placed. The Solicitor General for India, Mr. Tushar Mehta, also made additional points before the Honorable Court. From the other side, Dr. Abhishek Manu Singhvi appeared and contested these points. However, at the end of it, the Honorable Chief Justice of India's bench ordered that Mr. Rajiv Kumar would make himself available in light of the prayer of the application of the CBI to join that investigation, make available whatever is required and cooperate fully. At the same time, the Honorable Court pointed out that no coercive steps would be taken. The second matter which was highlighted by the learned Attorney General for India, Mr. Venugopal, was with relation to the question of contempt, because this is an order of the Honorable Supreme Court on which the CBI is looking at these mega scams. That matter also would be before the Honorable Court. Now, it has also been made clear by the Honorable Court in its order that the personal appearance after filing of replies of the concerned officers may be required, and that will be communicated by the Secretary General of the Honorable Supreme Court on the 19th, if such appearance is required on the 20th. ललित जी, हिंदी में बता दीजिए। और सवाल आज सुबह पहले कोर्ट में पहले कोर्ट में क्या हुआ और बाद में राजनीतिक प्रतिक्रिया अलग से देंगे ताकि दोनों को हम नहीं मिलाएं। आज सुबह
आदरणीय चीफ जस्टिस ऑफ इंडिया जस्टिस रंजन गोगोई साहब, जस्टिस गुप्ता, जस्टिस खन्ना के कोर्ट में ये मामला आया। भारत के अटॉर्नी जनरल के वेणुगोपाल जी ने कोर्ट के सामने तर्क रखे और जो रविवार को पश्चिम बंगाल कलकत्ते में जो हुआ सीबीआई अफसरों के साथ, उन्हें किस रूप से उनके साथ हरकत हुई और वहां राजीव कुमार जी प्रस्तुत अपने आप को नहीं कर रहे हैं, ज्वाइन नहीं कर रहे हैं जो उनको समन हुआ था पहले, इसके ऊपर में सॉलिसिटर जनरल ऑफ इंडिया तुषार मेहता जी ने भी अपने विचार और बातें रखी कोर्ट के सामने। डॉक्टर अभिषेक मनु सिंह भी दूसरी तरफ से उन्होंने इसका विरोध किया, लेकिन अंततः कोर्ट ने ये उचित समझा कि राजीव कुमार जी सीबीआई के सामने जो इन्वेस्टिगेटिव एजेंसी है उनसे कोऑपरेशन दे, पूर्ण रूप से कोऑपरेट करें। साथ साथ ये स्पष्ट किया कि उनके खिलाफ कोई ऐसी कार्रवाई ना हो जिसे कोर्सिव स्टेप कहा जाए। और उस ऑर्डर में यह भी स्पष्ट कर दिया गया है कि जो भी अपने जवाब में ये अफसर लिखित देंगे, क्योंकि आज नोटिस जारी हुई है, तो उसके बाद तय होगा 19 तारीख को सेक्रेटरी जनरल सुप्रीम कोर्ट की जानकारी देंगे उन अफसरों को कि यदि उन्हें यहां पर कोर्ट में खुद यहां अपने आप को प्रस्तुत करना है तो वो ऐसी जानकारी दी जाएगी 19 को, 20 तारीख अगले तारीख के लिए। एक कंटेम्प्ट पिटिशन भी साथ साथ लगाया गया है, क्योंकि इस बात को हम ना भूलें कि ये मामला सुप्रीम कोर्ट के आदेश के आधार पर ही सीबीआई जो है इस नारदा शारदा जो घोटाला है उसमें तहकीकात कर रही है। Mamata Banerjee says she welcomes the verdict and they never said. With regard to a political reaction, I would like to make it clear that in the first instance there was no need for what happened on Sunday, and cooperation could have been extended easily to the Central Bureau of Investigation, which is working on the directions or pursuant to the order of the Honorable Supreme Court of India. The very fact that the Commissioner of Police of Calcutta, Mr. Rajiv Kumar, has been directed to assist in every way possible the CBI clearly shows that the actions that were being contemplated and taken by the Calcutta police were not in the correct light and spirit of what should have been done. Additionally, there is the protection because the matter is before the Honorable Chief Justice's court, and that protection is there since the matter is now being heard. At the same time, by making it clear that the personal appearance may be required, one may also look at it from this perspective that only the truths must come in their reply, and if any clarification is needed, immediately the Honorable Court is assisted to that extent. Politically speaking, Ms. Mamata Banerjee and her government would have much to explain politically that what was the need for the government of West Bengal to come down to a level where an investigative premier agency of the country working clearly on the directions of the Honorable Supreme Court of India were being prevented. A chief minister gets down on dharna for an officer. What is it that is so sensitive in that material which the Calcutta police is not sharing with the CBI that would be so sensitive and against the interests of the Trinamool Congress and the government there? And if the Trinamool Congress wants to take on the BJP, it can be done so politically on the ground where people in a democracy can clearly give their verdict. There is no need for the undemocratic methods of preventing BJP leaders, their helicopters from landing, preventing our national president Shri Amit Shah ji and conducting his political activities, or ensuring that violence is perpetrated against our karyakartas and leaders. सर, ममता बनर्जी से अपनी जीत बता रही हैं आज जो कार्रवाई में जो कुछ भी निकला है, क्या प्रतिक्रिया व्यक्त करेंगे? अब कौन व्यक्ति किसको जीत और हार माने ये उन पर आधारित है। ममता जी को अगर लगता है कि जिस पुलिस अफसर के लिए वो धरने पे उतर गई, लड़ी कि वो सीबीआई के साथ कोऑपरेट ना करे, वहीं माननीय सुप्रीम कोर्ट का आदेश है कि वो सीबीआई के साथ जल्द से जल्द कोऑपरेट करे, तो यदि यही जीत होनी थी तो पहला प्रश्न उठता है कि रोक क्यों लगाई गई थी उनकी तरफ से। పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. एक बात भी नहीं कह सकता है, कोई आदमी बात करता है तो नेक्स्ट दिन फोन आता है मोदी का खिलाफ कुछ मत बोलो। क्या हम लोग क्या है, हम पॉलिटिकली वी कैन नॉट सो मेनी, आई एम नॉट रेजिंग द नेम टुडे, आई नो द स्टोरी। 2-3 मिनिस्टर तो मेरे को फोन करके बोला मोदी को खिलाफ में कुछ नहीं बोलना चाहिए। मैं बोला भाई तुम लोग कौन हो,
हम किसका खिलाफ क्या बोलेंगे क्या नहीं बोलेंगे ये तो मेरे को अधिकार है। अब सबको अधिकार छीन रहा है। हम सोचते हैं हमारा ये मूवमेंट एक जन आंदोलन है, एक गण आंदोलन है। इट इज नॉट द तृणमूल कांग्रेस आंदोलन। दिस मूवमेंट ये आंदोलन सबका लिए है। 2019 में मोदी जी नहीं आएंगे। हमारा दिक्कत क्या था, हम मोदी जी का खिलाफ में हम इंडिविजुअल फाइट नहीं कर रहे हैं, हम गवर्नमेंट का खिलाफ में। जो गवर्नमेंट हमारा फेडरल स्टेट में काम नहीं करने दे रहा है, हमको पूरा इंटरफेरेंस कर रहा है, हमको रुपया ठीक से नहीं देते हैं, हमारा लोगों को तंग कर रहा है, हमारा ऑफिसर को तंग कर रहा है, हमारा मीडिया को तंग कर रहा है, हमारा फिल्म इंडस्ट्री को तंग कर रहा है, हमारा इंडस्ट्रियलिस्ट को तंग कर रहा है, हमारा फार्मर्स को तंग कर रहा है। इसी के लिए मेरे को दिल बहुत रो रहा था। मैंने बहुत दिन तक डाइजेस्ट किया है। कितना तक कोई तो बोले, कुछ तो बोले, कुछ तो बोलना चाहिए। आपको पता है यू आर स्पीकिंग फ्रॉम टॉकिंग फ्रॉम एबीपी। आपका दोस्त को नौकरी कैसे गया था, वो थ्रेट करता है सांबादिक को, इसको निकाल दो, उसको निकाल दो, ऐसा तरीका से। मेरे को पता है सब। तो इसी के लिए 4 पॉइंट देखिए आज क्लियर है। एक पॉइंट है, उन्होंने एलिगेशन किया था स्टेट गवर्नमेंट और पुलिस के खिलाफ में कंटेम्प्ट ऑफ कोर्ट, नहीं माना, नहीं हुआ, रिजेक्टेड। नंबर 2 बहुत सारे एलिगेशन ले आया था, दैट इज ऑल्सो रिजेक्टेड। नंबर 3 म्यूचुअल प्रेस में बात करने के लिए पहले भी ऑर्डर था, हम लोग उसको मान के ही 5 लेटर दिया, म्यूचुअल प्रेस में आके बात करो। चौथी बात यह है कि राजीव कुमार को अरेस्ट नहीं होगा। तो इसमें क्या होता है, वो जानबूझ के सबको अरेस्ट करके रख देता है और क्या करता है, बंगाल से लेकर उड़ीसा जेल में भेज देता है। जैसे देखिए हमारा सुदीप बंदोपाध्याय के क्या किया, 7 दिन का अंदर उसको जेल उड़ीसा में जाना पड़ता है। कितना रुपया लगता है, कितना रुपया लगता है ठंडने के लिए, फ्लाइट भाड़ा के लिए, ट्रेन भाड़ा के लिए, हर रोज बेइज्जती करता है। जिधर में जिसको भी अरेस्ट करता है उड़ीसा में लेके चला जाता है। अब बंगाल में अरेस्ट किया, उड़ीसा के में क्यों ले जाएगा, जानबूझ के तंग कर रहा है। किसी को दिल्ली ले जाता है, किसी को उड़ीसा में ले जाता है, किसी को क्या है। आप कोई कुछ बोला तो आपको लेके कहाँ भेज देगा, कोई बात नहीं है। तो एक क्या देश चल रहा है, एक क्या एडमिनिस्ट्रेशन चल रहा है। हम इसी को लिए कहेंगे कि आज का जीत हमारा जीत नहीं है, इज अ विक्ट्री ऑफ द पीपुल, victory of Save India, victory of democracy, victory of constitution and victory of all my forces including central and state forces। क्या हमने बोला आलोक वर्मा कौन थे, सीबीआई चीफ थे, उन्होंने क्या बोला, उनको भी जेल भेजने का बंदोबस्त किया था। तो अगर आप घर में भी ऐसा करें तो आपको तो ऑफिसर लोग बोलता है, रीना मित्रो लेके आलोक वर्मा तक लेके सब क्या बोल रहा है, क्या बोल रहा है। बहुत सारे गवर्नमेंट ऑफिशियल है, बात नहीं कर सकता है, कोई कुछ बोले तो सीबीआई डाल देता है। ये क्या है। ममता जी एक सवाल, ममता जी आज तक ना, आज तक काल का बात छोड़ो, आज का बात करो। काल का बात हम नहीं करेंगे, हम आज का बात करेंगे। दीदी हम काल का बात काल कर लिया, हम आज का बात आज करें। बोलिए। अभी तो देखिए, अभी तो उसका डजन मिनिस्टर लगाने पड़ेगा ऐसा बात खंडन करने के लिए, लेकिन हम भी उसको करेंगे, हम तैयार है। दीदी बीजेपी आरोप लगा रही है हेलीकॉप्टर नहीं उतारने दिया जा रहा है योगी का, दैट इज नॉट करेक्ट, दैट इज एब्सोल्युटली रॉन्ग। बोलिए। मोराल ভিক্টরি বাংলার মানুষের, মোরাল ভিক্টরি দেশের মানুষের। বাংলা সবসময় দেশের জন্য কাজ করে। আমরা আগেই বলেছিলাম, সুপ্রিম কোর্টের একটা অর্ডার ছিল, सीपीएम का टाइम में हुआ था, आपी से कुछ नहीं किया। तो हमारा गवर्नमेंट आने के बाद हम उसको अरेस्ट किया, हम 300 करोड़ रुपया वापस दिया गरीब लोगों को, और हमको ही बोलता है तू चोर है, चोर की माई जोर से बोले। देखना तो चाहिए। और दूसरी बात यह है, और एक কথা হচ্ছে আপনারা জেনে রাখুন, আমাদের সময় ঠিক পার হয়নি, सीपीएम এর আমলে হয়েছে। सीपीएम कांग्रेस बीजेपी सब जानतो। पीसीपीआर किसका है, पीसीपीआर दिल्ली से कारा একদম ফাইন্যান্স মিনিস্টারের পাশের ঘর, 50,000 কোটি টাকা চিটফান্ড, কিছু করেছে পারিনি। আমরা এখানে বলি সুদীপ সেনকে আমরাই অ্যারেস্ট করেছি পাতালিক থেকে, हमने अरेस्ट किया, काफी लोग नहीं किया, हमने केस किया, हमने रुपया वापस दिया, हमने जुडिशियल कमीशन बनाया। जब एसपीएफ था तब जुडिशियल कमीशन भी था, जुडिशियल कमीशन वापस दिया रुपया 300 करोड़ का माफिक। আপনারা জানেন 300 কোটি টাকা গরিব লোকের জন্য আমরা ফেরত দিয়েছি। आज 5 বছর ধরে গরিব লোকের টাকা তো ফেরত দেয়নি।
এরা জেনে শুনে যার তার ঘরে ঢুকে যাচ্ছে, আর তাকে কথা বলতে যখন যাচ্ছে, সেই যখন কথা বলতে আসছে তখন কি করছে, তাকে গ্রেপ্তার করে উড়িষ্যায় পাঠিয়ে দিচ্ছে। এটা একটা নতুন তদন্ত শুরু হয়েছে, যাতে কেউ ভোটে কাজ করতে না পারে। লালুজিকে অ্যারেস্ট করে ঝাড়খণ্ডে পাঠিয়ে দিল, বিহারে রাখলো না। আমাদের এখানে 2-3জনকে অ্যারেস্ট করেছি, যে সুমন চট্টোপাধ্যায় সাংবাদিক নিয়ে গেল উড়িষ্যায়। আমাদের সুদীপ বন্দ্যোপাধ্যায়কে অ্যারেস্ট করেছিল, নিয়ে গেল উড়িষ্যায়। আমাদের এমপি কাপুর খানকে অ্যারেস্ট করেছিল, নিয়ে গেল উড়িষ্যায়। ফিল্ম ইন্ডাস্ট্রি শ্রীকান্তকে অ্যারেস্ট করেছে। আমি কোর্টের ব্যাপারে যাচ্ছি না, আইন যা করবে, ল উইল টেক ইটস ওন কোর্ট, সব নিয়ে গেছে উড়িষ্যায়। এবার আপনারা আমায় বলুন, কোর্ট 4টে কথা বলেছে, আমি বাংলা একটু বলে দিই। নাম্বার 1, ওরা কন্টেম্প্ট অফ কোর্ট করেছিল আমাদের বিরুদ্ধে, কোর্ট সেটাকে রিজেক্ট করে দিয়েছে। উই আর সো গ্রেটফুল। 2, অনেক অ্যালিগেশন এনেছিল রাজীব কুমারের বিরুদ্ধে, সেটাও কোর্ট এন্টারটেনমেন্ট করেনি। নাম্বার 3, মিউচুয়াল জায়গায় কথা বলতে রাজীব কুমার চেয়ে আগেই 5টা চিঠি দিয়েছে। একটা মিউচুয়াল প্লেস বলে, তুমিও থাকবে আমিও থাকবো, তোমার যা কোয়ারি তুমি জিজ্ঞেস করো, আমি দেবো। 5টা চিঠি দিয়েছে, উত্তর দেওয়ার প্রয়োজন মনে করেনি ওরা। আজকে কোর্ট বলে দিয়েছে, হ্যাঁ মিউচুয়াল প্লেসে তোমরা বসবে এবং তোমরা কোঅপারেট করবে, ঠিক আছে, উই ওয়েলকাম দিস। নাম্বার 4, রাজীব কুমারকে অ্যারেস্ট করা যাবে না। উই আর সো অবলাইজড, থ্যাংক ইউ সো মাচ। আমি মনে করি এইটার ফলে আমাদের ব্রেভ অফিসাররা এবং সাধারণ মানুষ একটা নিঃশ্বাস ফেলার জায়গা পাবে। কথায় কথায় অ্যারেস্ট করিয়ে জেলে ঢুকিয়ে দেওয়া আর এখানে ওখানে নিয়ে যাওয়া, এটা পলিটিক্যাল ভ্যান দেখা ছাড়া কিছু নয়। হ্যাঁ বলুন। আচ্ছা ঠিক আছে। Let him first recovery. I wish him a speedy recovery. I will not say anything. He is not the finance minister now. Okay. Didi, this is Payal. You are from CNN News 18. You have said that you're going to take the future course of action, but you've been saying that it's going to be attacked. What is the way forward after you finish this? Now, how are you going to coordinate and seek cooperation from the others? Because this is going to be a fight, and we're looking at elections in the coming few months. Our relation with all the political parties, we are talking every day. We are working every day. Even yesterday also we went to election commission, you know. So our relation with all the political parties are continuing. We will strengthen more and more our relations so that we can fight the battle together. This time only one slogan: Modi hatao, Desh bachao. मैं ये जानना चाहूंगा कि आप लगातार बोल रही है कि मोदी हटाओ। मोदी जी ये जानना चाहते हैं कि आखिरकार आपका नेता कौन होगा। 2019 में अगर मोदी पीएम नहीं बनेंगे तो पीएम कौन बनेगा, विपक्ष का नेता कौन? देश का हर आदमी पीएम बनेगा। All the citizens of this country will Modi. एक मोदी नहीं चाहिए, हमारा बिलियंस ऑफ पीपुल है और जनता का सरकार होगा। All the people are entitled for Prime Minister. बोलो। Two questions. One, the CBI has said that mutual place where Rajiv Kumar will meet with CBI officials will be Shillong. Is that acceptable to you? Where is it? Shillong. CBI office Shillong. मेघालय। CBI office Shillong. That is neutral place, Meghalaya. Maybe their government is there, so they are comfortable there. Maybe it is CBI matter. They can call us they can talk to anywhere in this country. They can call us Andaman. Andaman should have been the very best place. Shillong is also very beautiful place. Don't worry. He will have a 2 days relaxation. They don't get the time. Did you also on the contempt petition which was filed by the CBI? A notice is not been issued by the Supreme Court, but what they're saying is that the DGP, the Commissioner, everyone will have to now reply to the affidavit on that contempt petition. So it's not been disposed of, but they will have to reply, and then the court will decide. Contempt of court, they have not said anything. Contempt of court, they didn't entertain now. When they will entertain, if they ask the reply, always we give the reply. This is the custom. मनीष और मिली टीवी 2 सवाल है। एक राजीव कुमार के खिलाफ सीबीआई की टीम गई, उसके साथ कार्रवाई हुई, फिर आपने उसको अप्रूव नहीं किया कि सीबीआई टीम गई, लेकिन सीबीआई के ऑफिसर के खिलाफ जो केस हुआ क्या आप उसे अप्रूव करती है? दूसरा बात यह है कि एक इंडिकेशन ये जा रहा है बीजेपी के नेता
సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడే తీర్పును వెలువరించింది. దీనిపై మమతా బెనర్జీ కూడా ఇప్పటివరకు స్పందించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సిబిఐ వర్సెస్ బెంగాల్ పోలీసుల వ్యవహారంలో ఈరోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ముఖ్యంగా రాజీవ్ కుమార్ పోలీస్ కమిషనర్ ఈ సిబిఐ దర్యాప్తుకు సహకరించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. శారదా కుంభకోణం అలాగే రోజ్ వ్యాలీ కుంభకోణాలకు సంబంధించి గతంలో ఆయన నేతృత్వంలో జరిగిన విచారణ అలాగే దానికి సంబంధించిన ఆధారాలు వీటన్నిటికి సంబంధించి కూడా సిబిఐకి సహకరించాలి. సిబిఐ విచారణకి ముఖ్యంగా రాజీవ్ కుమార్ సహకరించాలని చెప్పి రాజీవ్ కుమార్కి నోటీసులను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే కోర్టు ధిక్కరణకు సంబంధించి కూడా ముఖ్యంగా బెంగాల్ సిఎస్ అలాగే డీజీపీ పోలీస్ కమిషనర్కి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 లోపు వీటికి సంబంధించి సమాధానం చెప్పాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే తదుపరి విచారణను కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించిన పిటిషన్ విచారణను ఈ ఫిబ్రవరి 20కి వాయిదా వేయడం జరిగింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ముఖ్యంగా సిబిఐ ముందుకు విచారణకి హాజరు కావాలని చెప్పి రాజీవ్ కుమార్ని ఆదేశించడం జరిగింది. అయితే దీని పట్ల మమతా బెనర్జీ కూడా స్పందించడం జరిగింది. విచారణ పేరుతో వివిధ రాష్ట్రాల్లో విచారణ చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలని వాడుకుని రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బంది పాలు చేసే విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పి మమతా బెనర్జీ కూడా స్పందించడం జరిగింది. కొంతవరకు ఇది గట్టి ఎదురు దెబ్బనే చెప్పాలి. మమతా బెనర్జీకి ప్రధానంగా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకు ఒక అధికారి విచారణకు సహకరించకపోతుంటే దాన్ని ప్రభుత్వం వెనక్కి ఎందుకు వచ్చింది, అసలు ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వం గతంలో ఈ కుంభకోణానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుంటే దానికి సహకరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించకుండా ధర్నాలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగితో కలిసి ధర్నాలు కూర్చోవాల్సిన అవసరం ఏంటన్న వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి శారదా రోజ్ వ్యాలీ కుంభకోణాలకు సంబంధించి రాజీవ్ కుమార్ పోలీస్ కమిషనర్ సహకరించి తీరాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు రాజీవ్ కుమార్కి నోటీసులు ఇస్తూ విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే రాజీవ్ కుమార్ని అరెస్ట్ చేయడం కానీ జైలుకు పంపించడం కానీ ఈ విధంగా ఆయన పైన ఎటువంటి పోలీస్ చర్యలు తీసుకోకుండా ముఖ్యంగా శిక్షణలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి కూడా సిబిఐని కూడా ఆదేశించడం జరిగింది. ఆయన ఎటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దని కూడా సిబిఐని ఆదేశించడం జరిగింది. సో కేసు దర్యాప్తు వరకు మాత్రమే రాజీవ్ కుమార్ సిబిఐ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే ఈ దర్యాప్తుకి పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. అలాగే ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు మమతా బెనర్జీ ముఖ్యంగా ధర్నాని కొనసాగించాలా ముగించాలా అన్న అంశం కూడా మధ్యాహ్నం చంద్రబాబు వెళ్ళిన తర్వాత నిర్ణయించుకుంటాను అని చెప్పి కూడా మమతా బెనర్జీ కూడా స్పందించడం జరిగింది. ఓవరాల్గా ఈ సిబిఐ వర్సెస్ బెంగాల్ పోలీసుల ఈ శారదా అలాగే రోజ్ వ్యాలీ కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. న్యాయపరంగా ఈ కేసు విచారణకి రాజీవ్ కుమార్ సహకరించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్తో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు అనేది ముందుకు వెళ్ళబోతోంది. ఇక పొలిటికల్గా కూడా కొంత మమతా బెనర్జీ స్పీడ్కి అక్కడ బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం నుంచి ఆమె ఉన్నట్టుండిగా ముఖ్యంగా మెట్రో చౌక్ వద్ద ధర్నా కూర్చోవడం, రాజకీయ పక్షాలని సంఘీభావం ప్రకటించడం, పార్లమెంట్లో ఈ అంశం ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలను కూడా కుదిపేయడం, ఇప్పుడు జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలన్నీ ఐక్యమయ్యేందుకు ఇది ఒక కొంత సహకారం అందించే ఐటమ్గా మారడం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది ఈ సుప్రీంకోర్టు తీర్పుతో అలాగే ఇంటర్వెన్షన్స్తో. సో ఈ సుప్రీంకోర్టు తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పి మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. అలాగే ఆమెను దీక్షను విరమించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు సాయంత్రం. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కేవలం ఇది ఒక రాజకీయ కోణంలో చూడొద్దు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది రాజీవ్ కుమార్. అలాగే రాజకీయంగానే మా పోరాటం అనేది సాగుతుంది, కానీ ముఖ్యంగా అవినీతికి సంబంధించి అలాగే దర్యాప్తులకు సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరిస్తామని చెప్పి ముఖ్యంగా మమతా బెనర్జీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజ్ వ్యాలీ అలాగే శారదా కుంభకోణాల దర్యాప్తు అనేది ఇక ముమ్మరం కాబోతోంది. సిబిఐ అలాగే వెస్ట్ బెంగాల్ పోలీసుల జోక్యానికి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ మరోసారి ఫిబ్రవరి 20న విచారణకు రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి కృష్ణ.